హల్లెలూయా. చెప్దాం అందరం హల్లెలూయా. సరే, మనం ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించినాము, గణపరిచినాము. మరి దేవుణ్ణి కీర్తించినాము ప్రియ సంగమా. ఇప్పుడు చక్కగా మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాము. హల్లెలూయా. చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సో ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కగా కొన్ని విషయాలు మాట్లాడినాడు. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటములో మనము పోరాడుతున్నాము. ఇంకా దేవుని యొక్క యేసయ్య ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఆత్మీయ పోరాటాన్ని చేస్తూనే సాగిపోవాలి. హల్లెలూయా. మనము శరీరపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కొని పోరాడాలా. ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు వస్తాయి, వాటిని కూడా ఎదుర్కోవాలా, పోరాడాలా. రకరకాల మరి పరిస్థితులు వస్తాయి, వాటిని అన్నిటినీ ఇలా పోరాటం చేస్తూ మనము సాగిపోవాలి, ఆగిపోకూడదు అనేది దేవుడి మాట. ఎందుకు మరి మనము పోరాడాలంటే నిత్య జీవము కొరకు. హల్లెలూయా. దేని కొరకంట? నిత్య జీవమును మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. నిత్య జీవాన్ని పొందుకునేది ఉన్నది. మనం వినాలి, ఇదే వినాలి. యవనస్తులు కూడా వినాలి. మనము ఏ పొందుకునేది ఉందండి? నిత్య జీవాన్ని మనం పొందుకునేది ఉంది. మరి ఆ నిత్య జీవము ఊరికనే మనకు రాదు, వస్తుందా? ఊరికనే దొరుకుతుందా? నిత్య జీవం అంటే దొరకదు. అది కావాలంటే మనం ఆత్మీయ పోరాటము చేయాలి. ఒక్కొక్కటి సమస్యలను జయించుకుంటూ ఈ అంత్యకాల దినాలలో మరి జయించుకుంటూ మనం ముందుకు సాగి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. అంతేకాదు, దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం దయచేసి ఒకటి చదవండి. ఎందుకు మనం పోరాటం చేయాలి కదా? ఇక్కడ దేవుడు మరి లేఖనాల ద్వారా మాట్లాడనై ఉన్నాడు. చూడండి, మరి ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ వినాలి, బాగా వినాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుల జీవం కలిగిన యేసయ్య, మీ పాదాలకు వందనాలు. వాక్యమై ఉన్న దేవుడవు, మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి. అంత్యకాల దినాల్లో ఉంటున్నాము ప్రభువా, మీరే సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ బాగా వినాలి. ఎందుకు మనం ఈ ఆత్మీయ పోరాటము చేయాలి అంటే, ఎవరంటే ఇక్కడ రాయబడింది, దేవుని మాట రాయబడింది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడంట. వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడంట? చెప్పండి, అపవాది ఏం చేస్తున్నాడు? మీరు దయచేసి సమాధానం ఇవ్వండి. కొత్తగా ఏం మాట్లాడాలి, అక్కడ ఉన్నదే. హల్లెలూయా. అపవాది ఏం చేస్తా ఉన్నాడంట? వెతుకుచున్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేస్తున్నాడంట? అపవాది వెతుకుతున్నాడు. అంటే అర్థం ఏంటి? వాడు చచ్చిపోయినాడా, బతుకున్నాడా? చెప్పండి. అపవాది ఎట్లా ఏమైనాడు? ఇప్పుడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? వాడు బతికి ఉన్నాడు, సమాధి చేయబడేది. హల్లెలూయా. ఇంకొక సమయం ఉంది, ఆ సమయం వరకు దేవుడు మరి ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే అపవాది ఏం చేస్తున్నాడట? వెతుకుచున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు వెతుకుతున్నాడు అంటే, ఇక్కడ రాయబడింది ఎవరిని మృంగాలా అని.
ఎవరిని మింగాల? ఏ కుటుంబాన్ని మింగాల? ఏ ఆత్మను మింగాలి? ఎవరిని మింగాల? ఎవరిని పట్టుకోవాలా? ఏమండి, అర్థమవుతుందా? హల్లెలూయా. తర్వాత ఏ కుటుంబాన్ని కూల్చేయాలా? ఏ కుటుంబాన్ని ఎదగకుండా చేయాలి? లేదా కుటుంబాలను వాడు అభివృద్ధి కాకుండా చేయాలి, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేయడము, లేకపోతే విశ్వాసంలో ఎదగకుండా చేయడము, లేకపోతే ఇంకా మనం గ్రహిస్తే దేవుని బిడ్డలా కుటుంబాలను కూల్చాలని లేదా సేవను అభివృద్ధి కాకుండా చేయాలని, హల్లెలూయా, ప్రార్థనను ఆటంకం చేయాలని, సంఘాలను డిస్టర్బ్ చేయాలని, లేకపోతే సేవకులను డిస్టర్బ్ చేయాలని, లేకపోతే చక్కగా ఎదుగుతున్న ఆత్మీయతలో ఎదుగుతున్న చక్కని కుటుంబాలను వాడు ఏదో గలిబిలి చేయాలని వాడు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పలామా? హల్లెలూయా. కదా, అర్థమవుతుందా? వాడి ప్లాన్లన్నీ మనకు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి వాడి ప్లాన్ ఏంటి. ఇప్పుడు శత్రువు వాడు ఎలా పనిచేస్తున్నాడు, ఎలా వాడు అటాక్ చేస్తున్నాడు అన్న సంగతి మనం తెలుసుకున్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని మనము చూడగలం. దానికి ఎత్తుకు పై ఎత్తు మనము వేసేవారిగా ఉండాలి ఈ కాలంలో. హల్లెలూయా. వాడు గర్జించు సింహం వలె ఉన్నాడంట, వెతుకుతున్నాడు. విశ్వాసంలో ఎదిగేవారు ఎవరున్నారు? వారి విశ్వాసాన్ని దెబ్బతీయాలి. ప్రార్థనలో బాగా ఎవరు చేస్తున్నారు, ఆ ప్రార్థనను ఆటంకం చేయాలి. ఏ సేవ బాగా డెవలప్ అవుతా ఉంది, ఏ సంఘం అభివృద్ధి అవుతా ఉంది, లేదా ఏ సేవకుడు తన కుటుంబం లేదా బాగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ బలమైన సేవ చేస్తూ పోతున్నారు కదా, వారిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అన్నది వాడి ప్లాన్. దాంట్లో మనం కూడా ఉన్నాం. హల్లెలూయా. వాడు నిన్ను కూడా డిస్టర్బ్ చేయడానికి పూనుకున్నాడు. మన పితరులను కూడా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు వాడు. మరి ఎవరిని మింగాలి? మరి ఇక్కడ గ్రహిస్తే వాడు ఎవరిని మింగాలా అని తిరుగుచున్నాడంట. మరి కాబట్టి మరి వాడు ఆ విధంగా పని చేస్తున్నప్పుడు దేవుడి బిడ్డలారా, మరి మనము ఏ ఆలోచన కలిగి ఉండాలి అంత్యకాల దినాలలో? హల్లెలూయా. వాడు మింగాలా కదా, వాడు దెబ్బతీయాలా, కుటుంబాలను ఎదగకుండా చేయాలా అని వాడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేద్దాం? వాడు ఏదో డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. ఎవరిని? నీ కుటుంబాన్ని, లేదా సంఘాన్ని, సేవను, నీ ఆత్మీయ జీవితాన్ని. అందరికీ చూడండి దయచేసి బ్రదర్స్ సిస్టర్స్, మీ ఆత్మీయ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని సైతం గారు పూనుకున్నాడు. నిన్ను ప్రార్థనలు లేకుండా చేయాలని వాడు పూనుకున్నాడు. నిన్ను ఎదగకుండా చేయాలా, నిన్ను ఏదో ఇబ్బందులు పెట్టి నిన్ను దేవునికి దూరం చేయాలని వాడు చూస్తున్నాడు. అయితే మరి నువ్వేం చేయాలి చెప్పండి? మీరేం చేయాలి అమ్మా? ఎస్, ప్రార్థన చేయాలి. చాలా సంతోషం. ఇంకా చెప్పండి, ఇంకా మీకు వచ్చిందే చెప్పండి, ఏమనుకోండి. ఎస్, ప్రార్థన చాలా మంచి జవాబు. ఇంకా నన్ను ఏం చేయాలి చెప్పండి. ఇంకా ఏం చేద్దాం? వాడు నేను డిస్టర్బ్ చేస్తున్నాడండి, మీ ప్రార్థనని డిస్టర్బ్ చేస్తున్నాడు, మీ సేవని డిస్టర్బ్ చేస్తున్నాడు, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తాడు. ప్రార్థన చేద్దాం. ఇంకేం చేద్దాం? వాడిని ఏం చేయాలా? బంధించాలా. ఇంకేం చేద్దాం? మనతో ఏం చేయాలా? పోరాడాలి. హల్లెలూయా. ఇంకేం చేయాలి వాడితో మనము కదా? మరి ఎలా పోరాడాలి? ఆత్మీయ పోరాటం ఎలా చేయాలి? రోజు ఆ పక్కనే గొడ్డలో కట్టిన పట్టుకోవడం ఉరుకుతావు, ఉరుకుగా పారిపోగా అని కనపడుతుంది. వీడు కనపడకుండా చేస్తున్నాడు కదా అపవాది. కనపడతలేదు, దొరికితే పట్టుకుందామని దంచుతామంటే దొరుకుతలేడు, ఎక్కడ వాడు కనపడతలేదు. కానీ ఏదో చేస్తున్నాడు లోపల. ఈ కుటుంబాన్ని ఏదో డిస్టర్బ్ చేస్తుంది, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేయాలి? ఎట్లా పోరాడతావు?
ఆత్మీయ పోరాటం కదా. ఎలా కదా? ఇందాక ప్రార్థన ఏం చేయాలి? ఇంకా వాక్యము ద్వారా. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు మాదిరి అయి ఉన్నాడు. భూమి మీద మానవుడిగా శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడు కదా? వాక్యము చేత వాడిని ఎదిరించినట్టుగా కనబడుతుంది. హల్లెలూయా. అంటే యేసయ్య హృదయంలో ఆ మానవుడిగా శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఏముంది ఆయన దగ్గర? ఏముంది? వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. మన దగ్గర కూడా ఏముండాలి చెప్పండి? ఏముండాలా? ఏముండాలా? ప్రార్థన ఉండాలి. తర్వాత ఏముండాలా? వాక్యం ఉండాలి. మన దగ్గర వాక్యం ఉండాలి. వాక్యమైన దేవుడు మన దగ్గర ఉండాలి. ఆ వాక్యము పట్టుకొని మనం యుద్ధం చేయొచ్చు అపవాదితో, లేదా ప్రార్థనతో మనం యుద్ధం చేయొచ్చు అపవాదితో. మరి ఈ యుద్ధం చేస్తున్నామా మనము, లేదా సైలెంట్ ఉంటున్నామా? ఈ అంత్యకాల దినాలు వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఎదగకుండా మన ప్రార్థనలను డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు, సేవను ఆటంకం చేస్తా ఉన్నాడు, రకరకాల మరి ఇబ్బందులను గురించి తెచ్చిపెడతా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా చూడండి ఎదురాడి పోరాడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ఏం చేయాలా? మనము కదా పోరాటము చేయాలి, నిలబడాలి. నువ్వు ప్రార్థనలో నిలబడాలి. వాక్యమును ఇదిగో కదా మరి ధ్యానించినట్టు నువ్వు నిలబడాలి. లేదా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీవు ఉపవాసం ఉండుటకు నిలబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఉపవాసము ఉండాలి. ఉపవాసం అనే ఆయుధాన్ని మనము పట్టుకోవాలి. దేవుడు వాడు అనేకమంది డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు కుటుంబాలు. అంతేకాదు ఇక్కడ చదవండి ఆ మాట మరొకసారి చదవండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. లోకమందున్న అనేకులను చూడండి, లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే ఏం నెరవేర్చబడుతున్నాయంట? లోకమందున్న వారిలో. హల్లెలూయా. లోకమందున్న వారు, దేవునిలో ఉన్నవారు, లోకములో ఉన్నవారు. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. మనము బ్రదర్ సీటే వినండి నాన్న అందరూ. లోకమందున్న వారిలో ఏవి నెరవేర్చబడతాయి అంటే అపవాది క్రియలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. అదే దేవునిలో ఉన్న వారిలో, క్రీస్తు యందు ఉన్న వారిలో దేవుని యొక్క క్రియలు నెరవేర్చబడాలి. ఏమన్నా అవునా కదా? ఇప్పుడు మనం ఉన్నాం, మనం దేవుడిలో ఉంటున్నాము. మనలో ఎవరి క్రియలు నెరవేర్చబడాలి చెప్పండి? మీరు అలర్ట్గా లేరు. ఇదే చూడండి బిడ్డ, ఇంకా కొద్దిసేపు వినండి. హల్లెలూయా. ఎవరి క్రియలు నెరవేర్చబడాలి? కొంతమంది నా క్రియలే నెరవేర్చబడాలన్నట్టు చెప్తున్నారు. మీ క్రియలా? ఎవరి క్రియలు? మనలో ఎవరి క్రియలు? హల్లెలూయా. నీలో నాలో ఎవరి క్రియలు నెరవేర్చబడాలంట? దేవుని క్రియలు నెరవేర్చబడాలి. దేవుని కార్యాలు జరగాల. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలి. మనలో నెరవేర్చబడాలి. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. ఇక్కడ లోకమందున్న మీ సహోదరులయందు, లోకమందున్నటువంటి సహోదరులు ఉన్నారు, దేవునిలో ఉన్న సహోదరులు ఉన్నారు. మరి లోకమందున్న వారిలో ఏం నెరవేర్చబడతాయంటే అపవాది క్రియలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. లోకమందున్న వారిలో ఎవరి క్రియలు నెరవేర్చబడతాయంటే సైతాన్ యొక్క క్రియలు నెరవేర్చబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సంగమా, మనం ఏం చేయాలంటే నీవు క్రీస్తులో ఉండి ఆ అపవాది క్రియలను జయించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కదా మనము అపవాది క్రియలను జయించగలుగుతామంటే మనం క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే అపవాది క్రియలను జయించగలుగుతాం. అపవాది క్రియలను జయించగలుగుతాం. అది ఇంపార్టెంట్. మరి మనలో అపవాది క్రియలు నెరవేర్చబడ్డాయి అనుకోండి, మన దేవుని కార్యాలను ఏమండి నెరవేర్చుతామా? నెరవేర్చలేదు. దేవుని కార్యాలు మనలో, దేవుని క్రియలు మనలో నెరవేర్చబడాలి.
జయించే బిడ్డలుగా మనం తయారైతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది క్రియలు నెరవేర్చబడే వారిలో దేవుని కార్యాలు జరగవు. అందుకొరకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎలా జయించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఒక చక్కని మాట ఉంది, దయచేసి ఒకటి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది, దయచేసి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధములైన ప్రార్థనను విజ్ఞాపనలను చేయుచు మెలకువగా ఉండండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరి ఎలా మెలకువ అంటే ఏంటి? మెలకువ అంటే ఏదో రాత్రి పడుకొని లేవడం మెలకువ అంటే. మెలకువ అంటే అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి సంగమా. హల్లెలూయా. ఆత్మీయ మెలకువ గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మెలకువ అంటే ఏంటంటే అక్కడ రాయబడింది, మరొకసారి చదువుమా. ఆత్మ వలన ప్రతి సమయమునందును, బాగా వినాలి. ప్రతి సమయం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా, వింటున్నారా? ప్రతి సమయం అంటే అర్థం ఏంటి? నీకు కష్టం వచ్చినా, మంచి ఉన్నా, బాధ ఉన్నా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కరువైనా, కాటకాలైనా, ప్రతి సమయమందు ప్రతి విధమైన ఇదిగో ప్రార్థనను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై పూర్ణమైన పట్టుదల కలిగి విజ్ఞాపన చేయుచు, ఇదిగో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి. ఎక్కడ ఉండాలంటే పట్టుదల. హల్లెలూయా. ఏముండాలంట చెప్పండి, ఏముండాలంట? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏముండాలంట? ఎక్కడ పట్టుదల ఉండాలా? హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండాలంట పట్టుదల? కొంతమందికి లోకంలో ఉంటుంది పట్టుదల, గట్టి ఉంటుంది. నేను ఇట్లనే ఉంటాయి, నా మెమోరీ మార్చాలంటే ఇట్లనే ఉంటుంది. అది కాదు, నేను ఇట్లనే బ్రతుకుతా, నేను ఇదే నా ఉండి నాదే, నేను ఇట్లనే జీవిస్తా, నా ఇష్టం, నేను ఇంతే. అది కాదు. దేవుడు ప్రార్థనలో ఏముండాలా చెప్పండి? దేవుని విషయంలో ఏముండాలా? ఉందా? మనకుందా పట్టుదల? బ్రదర్స్ ఉందా? సిస్టర్స్ అందరికి పట్టుదల ఉందా? ప్రార్థన అంటే పట్టుదల ఉందా? సేవ అంటే పట్టుదల. దేవుని హల్లెలూయా పట్టుదల ఉండాలంట. పట్టుదలతో ప్రార్థన చేయి, పట్టుదల కలిగి నువ్వు జీవించు దేవునిలో. అప్పుడు ఏం చేస్తాము? పట్టుదల కలిగి మనం పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా. మెలకువగా ఉండడం అంటున్నాడు దేవుడు. ఆత్మీయ జీవితంలో ఏముండాలంట? మెలకువ అంటే ఏంటి? ప్రార్థన, విజ్ఞాపనలు, సేవ, పరిశుద్ధత, తర్వాత దినము దేవుడిలో ప్రార్థనలో గడపడం, ఇవన్నీ కూడా ఆత్మీయ మెలకువకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా మనము గ్రహించాలి, ఇక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ అపవాదిని జయించాలా, వాడి కార్యాలను జయించాలంటే మనం ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాల, విజ్ఞాపనలు చేయాల, పట్టుదల కలిగి దేవుణ్ణి స్తుతించాలి, పట్టుదల కలిగి దేవుణ్ణి మహిమపరచాలి. ఆది అపొస్తలులు ఇదే చేశారు. పట్టుదల కలిగి వాళ్ళు ఏం చేశారండి? సేవ చేసి పట్టుదల కలిగి ప్రార్థన చేసినారు. వింటున్నారు? వినాలి బిడ్డలారా. హల్లెలూయా. దేవుని విషయంలో మనం పట్టుదల కలిగి పని చేయాలా వద్దా? చేయాలి. పట్టుదల కలిగి దేవుని పని చేయాలి. మనం చూపిస్తాం పట్టుదల కుటుంబ విషయాలలో, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ గా కొన్ని పట్టుదల కలిగి పని చేస్తూ ఉంటాం, ఇంకా అన్ని చేస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి, దేవుని సమయం వచ్చేసరికి ఏం చేస్తాం? పట్టుదల కలిగి చెప్పండి ఏం చేస్తున్నామో చేయలేకపోతున్నాం. హల్లెలూయా.
పట్టుదల కలిగి చేయలేకపోతున్నాడు. కానీ ఈ రోజున దేవుడు మనందరినీ బలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనందరినీ పురుకొల్పుతా ఉన్నాడు. తిరిగి మనందరినీ దేవుడు ఇదిగో ఆత్మీయతలో పట్టుదల కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజున మనందరితో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. తిరిగి నువ్వు పట్టుదల కలిగి దేవుడిలో ఇదిగో మరి ప్రార్థించే వ్యక్తిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీలో ఒక పట్టుదల కనపడాలా, నీలో ఒక కసి కనపడాలా, నీలో నాలో ఇదిగో దేవుని యొక్క మరి సేవ విషయంలో, ప్రార్థన విషయంలో, ఇదిగో ఆయన స్తుతించే విషయంలో ఏం కనపడాలంట? చెప్పండి గట్టిగా, నోటితో ఏం కావాలా? పట్టుదల కలిగి పని, దేవుడి పని చేయాలి. కొంతమంది పట్టుదల కలిగి పనులు చేస్తారు. ఇలా ఎట్లయినా 500 సంపాదించాలంటాడు జ్ఞానం. ఏదేమైనా 300 సంపాదించుకోండి అవ్వాలి ఇంటికి అంటాడు. డ్యూటీ అయిపోయినాక 200 లేదు, ఇంటికే పోయేదే లేదు అనుకుంటాం కొన్ని సందర్భాలు. ఏదో పని చేస్తుంది. కొంతమంది ఆటోమేటిక్ పనులకు వెళ్తుంది. ఇలా ఎట్లయినా ఒక పని పట్టాలి, అలా పని సంపాదించాలనుకుంటారు. మరి అన్నిటిలో ఉన్నాం. ఈసారికి ఎట్లయినా ఒక ఫ్లాట్ కొనాలని పట్టుదల పెడతారు. ఈసారి ఎట్లయినా నేను ఈ వస్తువు కొనాలా, ఎట్లయినా ఇది సాధించాలా, ఈసారికి ఏదేమైనా ఫోన్ కొనుక్కోవాలంటారు. ఈసారికి ఏదేమైనా బండి తీయాలని అనుకుంటా ఉంటారు. మరి అన్ని పట్టుదలలు ఉంటున్నాయి. కానీ దేవుడి విషయంలో చెప్పండి, ఉందా? పట్టుదల ఉంటుందా మనకి? అంటే పట్టుదల పెట్టలేకపోతున్నాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నీవు నేను కూడా ఈ అపవాదిని జయించాలంటే ఆ అపవాది వాడు గర్జించు సింహం వలె కుటుంబాలను కూర్చాలా, సంఘాలను డిస్టర్బ్ చేయాలా, తర్వాత సేవకులను డిస్టర్బ్ చేయాలా, తర్వాత చక్కగా ఎదుగుతున్న ఆత్మీయతలో ఎదుగుతున్న వారిని గలిబిలి చేయాలని వాడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. కాబట్టి వాణ్ణి జయించాలంటే మన దగ్గర ప్రార్థన అనే ఆయుధము ఉండాలి. హల్లెలూయా. మన దగ్గర మన చేతిలో ప్రార్థన అనే ఆయుధము ఉండాలి. వాక్యం అనే ఆయుధము మన దగ్గర ఉండాలి. తర్వాత ఇదిగో విశ్వాసం అనే డాలు మనకు కలిగి ఉండాలా. ఇంకా చూస్తే ఉపవాసం అనేటువంటి ఆయుధాన్ని కూడా మనము ధరించుకొని సాగిపోవాలి. హల్లెలూయా. ఏం పట్టుకొని వెళ్ళాలంట? ఉపవాసం అనే, చెప్పండి, ఉపవాసం అనే ఆయుధము మన దగ్గర ఉండాలి. ఉపవాసం అనే ఆయుధం. ఆ ఉపవాసము ద్వారా 40 దినాలు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా మానవుడిగా ఉన్నప్పుడు భూమి మీద అపవాదిని ఉపవాసముని జయించినట్టుగా, ఆ శోధనను జయించినట్టుగా, ఆ బలహీనతను జయించినట్టుగా మనం చూస్తా ఉన్నాము వాక్యంలో. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి మనము కూడా మన కుటుంబాలలో ఉన్న సమస్యలను, సంఘంలో ఉన్న సమస్యలను, లేదా నీకున్నటువంటి ఇదిగో సమస్యలను నువ్వు జయించాలంటే ఉపవాసం అనే ఆయుధాన్ని, ఉపవాసం అనే ఖడ్గాన్ని మనము ఈ రోజున ఈ వారంలో పట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ వారంలో ఏం చేయాలా? చెప్పండి, ఏం పట్టుకోవాలి? ఇప్పుడు వచ్చే వారంలో ఏం చేయాలా? ఏ ఆయుధం పట్టుకుంటారు? హల్లెలూయా. ఏ రోజు నుండి? శుక్రవారము, చెప్పండి, శనివారము, ఆదివారం, 3 రోజులు ఏంటి పట్టుకుంటారా లేదా? వదిలిపెట్టు, ఏమో చూద్దాం. హల్లెలూయా. అయితే శుక్రవారం రోజు మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది 7 గంటల నుండి 9 గంటల వరకు. శుక్రవారం ఉపవాస ప్రార్థన. శుక్రవారము 7 గంటల నుండి 9 గంటల వరకు, శనివారం కూడా 7 గంటల నుండి 9 గంటల వరకు. సాయంత్రం గుర్తు పెట్టుకోండి. మామూలుగా అయితే మనము మధ్యాహ్నం ఉంటుండే కదా, ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు అటెండ్ అవ్వలేకపోతున్నాం, అందరు పనులకు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నాం. సో కాబట్టి మీరు బాగా ఇంపార్టెంట్ ప్రియ సంగమా, ఈ అవకాశాన్ని లేదా ఆ ఆయుధాన్ని లేదా ఆ ప్రార్థనను మనం మిస్ అవ్వకూడదు. గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, రిమైండర్ పెట్టుకోండి. గ్రూప్ లో కూడా వస్తుంది. మీరు ఖచ్చితంగా ఏం చేయాలా? కుటుంబ సమేతంగా రావాలి. అమ్మ వింటున్నారా? సువర్ణ సిస్టర్ వింటున్నారా? ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనకి రావాలా. ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తు పెట్టుకోండి. నువ్వు అపవాదిని జయించాలంటే కదా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన కదా, ప్రార్థన అవసరం మనకి. హల్లెలూయా. కుటుంబంలో ఎలాగా కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. ప్రతి నెల దేవుడు ఆయన ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ఆయన ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇదిగో ఆలోచనను
ఏం చేసినామో ప్రారంభించుకున్నాం గడిచిన 2 సంవత్సరాల క్రితం నుండి. అని మెల్లగా దేవుడు అభివృద్ధి చేస్తా ఉంటే అపవాదం ఏం చేస్తున్నాడు? బలహీనపరుస్తా ఉన్నాడు. ఏదో సమస్యలు తెచ్చిపెట్టి రాత్రులు చేస్తా ఉన్నాడు. వాడు అలా ఎత్తుగా వేస్తుంటే వాడి ఎత్తుకు పై ఎత్తు మనం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నీ కుటుంబాన్ని నీరసింపజేస్తా ఉన్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని చల్లారుస్తా ఉన్నాడు. నిన్ను ఎదగకుండా చేస్తా ఉంటే నువ్వు ఇంకా ఇంకా ఎదగకుండా అయిపోతావా? వానికి ఎత్తుగా పై ఎత్తు చేస్తావా? చెప్పండి, ఏం చేస్తావు? ఎత్తుకు పై ఎత్తు. మీరు మాట్లాడండి దయచేసి. ఏం చేయాలా? ఎత్తుకు పై ఎత్తు వేయాలి. హల్లెలూయా. సో కాబట్టి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వచ్చే ఈ శుక్రవారం, శనివారం ఖచ్చితంగా 3 రోజులు, ఆదివారం కూడా ఉదయం ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఈ 3 రోజులు ఆ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా రావాలా. మీరు పనులకు వెళ్తారా, ఉద్యోగానికి వెళ్తారా, వండుకోరా మనకు అవసరమో లేదు. దేవుని కార్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు కూడా యవనస్తులు కూడా షార్ప్ 7 గంటలకు ఇక్కడ ఏం చేయాలా? చెప్పండి. జంగల కనపడాలా, ఈడ కనపడాలి, గుర్తుపెట్టు. లేకపోతే మీ ఇంట్లో దేవుడే ఏం చేస్తాడు? చేస్తాడు దేవుడు. ఎవరైనా కూడా, నేను కూడా కనపడాలి. హల్లెలూయా. మీరందరూ కూడా ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో కనబడాలి. మనం కనబడాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఇది ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఆఖరి ఒక మాట దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యం చదవండి దయచేసి. మార్కు సువార్త 9వ అధ్యాయము 9:29వ వాక్యం ఒక చక్కటి మాట రాయబడింది. ఆ మాట చదువుతుంది. ఇక్కడ చూడండి, మరి అందుకు ఆయన, ఇదిగో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ. 9:29లో చక్కని మాట రాయబడింది. ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనవి, అంటే ఇదిగో పైన లేదా నీ కుటుంబంలో సమస్యలు కావచ్చు, సంఘములో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేదా నీకున్న ఇదిగో మరి ప్రతి బలహీనతలు కావచ్చు, ఈ విధమైనది అపవాది వాడి యొక్క కుయుక్తులని వదిలిపోవాలంటే, వాడి కుయుక్తులు కూలిపోవాలంటే చూడండి, ప్రార్థన వలననే గాని మరి దేని వలన కూడా నువ్వు సమస్యను జయించలేము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలన మాత్రమే మనము సమస్యలను, చెప్పండి, ఏం చేస్తావు? జయిస్తావు. నీకున్న ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రార్థన వలన మాత్రమే జయించగలుగుతాం. సంఘంలో ఉన్న సమస్యలను కూడా ప్రార్థన వలననే మనము జయించగలం. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా నువ్వు జయించాలంటే నీకేం కావాలా? ప్రార్థన వలన మాత్రమే జయించగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఖచ్చితంగా మనము ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. అందుకొరకే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటి జీవితము, లేదా ఇదిగో ఆ ప్రార్థన, ఇంకా ఇంపార్టెంట్ వాక్యము, ఇంకా చూస్తే విశ్వాసము, ఇంకా చూస్తే ప్రార్థన, ఇంకా ఆలోచన చేస్తే ఉపవాస ప్రార్థన అనే ఆయుధాలను దేవుడు పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మరి మనం దేవునిలో ఈ ఆయుధాలను పట్టుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అపవాది ఏమైతాడండి? చెప్పండి, ఏమైతాడు? ఇది కూడా మాట్లాడారా అమ్మా? వింటున్నారా సిస్టర్? అపవాది ఏమైతాడంటే ఏం చేస్తున్నారు? అటే చూడకండి, పాప చిత్తాలు ఆడుకుంటున్నాను. అపవాది ఏమైతాడంట? పారిపోవాలంటే ఏమేం చేయాలి చెప్పండి? చెప్పండి సిస్టర్, అర్థం చెప్పండి. ఏముండాలంట? ఇంకా ఇంకా హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించాలి. ఖచ్చితంగా ప్రార్థన ఇవి ఎలా చేయాలంట? చెప్పండి, ఎలా చేయాలంట? గట్టిగా పట్టుదలతో. మీ భర్త దగ్గర కొన్నిసార్లు పట్టుదల, వద్దు అన్నం వద్దంటే వద్దంటది, నాకు వద్దు అన్నమే వద్దు నేను తిన అంట. పట్టుదల. ఇప్పుడు ఏం చేయాలా? ఈ రేపు ఫ్రైడే రోజు ఏం చేయాలా?
పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాము అందరం కలిసి. ఉపవాస ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర మొరపెడతాం. లోకంలో భయంకరంగా సైతానుగాడు అనేక కుటుంబాలను మింగుతా ఉన్నాడు. అనేక కుటుంబాలను వాడు పట్టణం వేసుకుంటున్నాడు. యవనస్తులను మింగేస్తా ఉన్నాడు. వెతుకుతున్నాడు, ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా. జాగ్రత్త, వాడి ఛాయలు వాడి నీడలు మన దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. వాడి క్రియలు మన హృదయాలలో మన ఆలోచనల్లో కనబడకూడదు. ప్రియ సంగమా, వాడు ఎప్పుడు వస్తాడు తెలుసా? వాడి క్రియలు వాడికి ద్వారాలు ఉన్నప్పుడు వాడి నీ దగ్గరికి వస్తాడు. వాడి ద్వారాలు మూయబడాలి యేసునామములో. హల్లెలూయా. వాడి నీడలు వాడి యొక్క ద్వారాలన్నీ కూడా మూయబడాలి యేసునామములో. మూయబడాలంటే మనలో ప్రార్థన ఉండాలి, పట్టుదల ఉండాలి, ఉపవాసము ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన శుక్రవారం ఖచ్చితంగా దయచేసి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆ ప్రార్థన జరుగుతుంది. వండుకున్నా వండుకోకపోయినా మీరు ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ 3 రోజులు, ఆ 2 రోజులు, 3వ రోజు ఆదివారం అవుతుంది. ఆదివారం నాడు అనేకులను కూడా ప్రభు సన్నిధికి తీసుకొని రండి, సమయానికి పరిగెత్తుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ విధమైనటువంటి శ్రమలు ఎవరిలో నెరవేర్చబడుతున్నాయి అంటే లోకమందు ఉన్న వారిలో శ్రమలు నెరవేర్చబడతా ఉన్నాయి. భూమి మీద మనం అనేకలను చూస్తా ఉన్నాం. అపవాది చేతిలో చిక్కిపోతున్నారు, అపవాదికి సొంత అయిపోతున్నారు, అపవాదికి లోపడుతున్నారు, పాపానికి లోపడుతున్నారు, చెడుకు లోడైపోతున్నారు, బానిస అయిపోతున్నారు. ఇదిగో వ్యర్థమైన వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు అనేకులు. మరి అంత్యకాల దినాలలో నువ్వు దేనికి ఎడిక్ట్ అవుతున్నావు? నువ్వు దేనికి బానిస అవుతున్నావు ఈ అంత్యకాల దినాలలో? హల్లెలూయా. నువ్వు దేనికి కదా మరి దేన్ని జయించలేకపోతున్నావో జయించడానికి చక్కని అవకాశం దేవుడి రోజు మనకి ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ప్రార్థన పూర్వకంగా మనం జయించగలము. హల్లెలూయా. ఉపవాసము ద్వారా మనం జయించగలము. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు అపవాదిని మనం జయించగలము. హల్లెలూయా. అంతేకాని ఖాళీగా ఈ హృదయంలో ఖాళీగా మనం మార్చుకున్నాం అనుకో, చూడండి, అపవాదిని జయించలేము. ఆ ఆయుధాలు మన హృదయంలో ఉండాలి. వాక్యం అనే ఆయుధము, ప్రార్థన అనే ఆయుధము, విశ్వాసం అనే ఆయుధము, ఉపవాస ప్రార్థన అనే ఆయుధాలు మనం కలుగునప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ చివరిగా చెప్పండి, యేసయ్య ఆయన పని మీద, సేవ మీద, ప్రార్థన మీద ఇంకా చూస్తే ఆయనలో ఎదగాలన్నా ఏముండాలా? ఏముండాలా? నా అందరికి ఏముండాలా? గట్టిగా చెప్పండి, పట్టుదల ఉండాలా. హల్లెలూయా. ఏముండాలా? పట్టుదల. ఏ పట్టుదల ఉండాలా? దేని మీద ఉండాలా? చివరిగా దేవుడు ఏం చేయాలా? ప్రార్థన, విజ్ఞాపనం చేత దేవుని దగ్గర మనకు విశ్వాసం ఉందా? కన్నీటిని విడుచుదాం దేవుని దగ్గర. అలా విడిచినప్పుడు కన్నీరును తుడిచే దేవుడు మనకు తోడుంటాడు. హల్లెలూయా. మన కష్టాలను పాపే యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి సంగమా, ఆ ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు ఆయన మహిమ దిగి వచ్చిలాగా మనందరము కూడి కలిసి దేవుని స్తుతిస్తాము, మహిమపరుస్తాము. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రము. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. అందరూ కలిసి లేచి నిలబడి దేవుని మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఇచ్చి, యేసు రక్తం ప్రతి ఒక్కరు లేచి నిలబడి 2 చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దయచేసి చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. వికబల శరణహస ఓ వికబల శియర సలోరియా. Thank you Lord Jesus. Hallelujah, 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 hallelujah. అందరూ స్తోత్రము. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే.
యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ప్రభువా మీ పాదాలకు వందనాలు. రక్షకుడా మీ పాదాలకు వందనాలు. విమోచకుడా మీ పాదాలకు వందనాలు. మీరు చేసే మీ పాదాలకు వందనాలు. దయ చూపించి దేవుడా మీ పాదాలకు వందనాలు. కృప చూపించి యేసయ్యా మీ పాదాలకు వందనాలు. హల్లెలూయా. అందరము కూడా ఇదిగో దేవుని విషయంలో పట్టుదల కలుగుతాం. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. పట్టుదల కలిగి స్తుతిస్తాం. పట్టుదల కలిగి ఆయన మహిమపరుస్తాం. పట్టుదల కలిగి కుటుంబ సమేతంగా